ఏంటన్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక సంవత్సరం అయితే పూర్తయిపోయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతవరకు ఒక పింఛన్ తప్పితే ఇంతవరకు ఒక పని ఈ పలానా పని చేశాను చెప్పాను, ఏం పని లేదు. ఓరక సూపర్ సిక్స్ అన్నాడు, గ్యాస్ అన్నాడు, ఏమొచ్చింది? ఇప్పుడు నేను గ్యాస్ తీసుకుని మూడు తీసుకుని ఒక్కరు కూడా పడాల. రోడ్లు పడుచుకుని ఉపయోగం ఉంది. ఇప్పుడు పేదలు పడుచుకుని ఉపయోగం ఉంది, కానీ పేదల పడి ఉపయోగం ఉంది. జగన్ టైంలో నమ్మిదాం నాకు సంవత్సరానికి 70-80 వేలు వచ్చినాయి. వచ్చినాయి మా అమ్మకి కానీ మా ఇంట్లో మొత్తం అయినా కానీ. ఆయన పరిపాలన సూపరు, దాన్ని తిరగలేదు. ఎన్ని వేస్ట్ మాటలు. ఇప్పుడు రైతు భరోసా ఆ టైంలో జగన్మోహన్ కరోనా టైంలో కూడా 3 ఏళ్ళు కరోనా 2 ఏళ్ళు కరోనా వచ్చింది గుర్తేనా? ఆ టైంలో కూడా 3 ఏళ్ళు నెలకు 3 సార్లు బియ్యం ఇచ్చాడు. 3 పింఛన్ ఆపలేదు, ఏ పథకాలు ఆపల. వీళ్ళకి బ్యాండ్ వాళ్ళకి కానీ కత్తి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే పింఛన్ అన్నీ అమ్మఒడి పథకం కానీ బళ్ళు కానీ అన్ని శుభ్రం చేశాడు. నా పిల్లలు నాకు ఉపయోగం అయితే నా పిల్లలకి నాకు ఉపయోగపడ్డాడు. పిల్లల చదువులు కానీ బట్టలు కానీ చదువు కానీ కేర్లెస్గా ఉంది. ఒక బడి శుభ్రం చేయడం కానీ అన్నీ శుభ్రం చేశాడు. జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1. ఆయనకి ఫస్ట్ ఓటు ఆయనకి వేస్తాం మేము, అంతే. కాదన్నా, ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేలుగా చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు సంవత్సరం ఏంది, ఒక పింఛన్ తప్పితే నేను ఇచ్చాను గుండె మీద చెప్పండి ఎవరైనా సరే. నేను పింఛన్ తప్పితే ఈయన ఇచ్చాడు. మొన్న రైతు భరోసా ఇది మొన్న తిడుతున్నారు, రైతు భరోసా ఇచ్చాడు. లేకపోతే కూలింగ్ అంటున్నాడు. భూములు తీసుకుంటారు కూలింగ్ అంటున్నాడు. పద్దాక రైతు ఎడపతి బాగుపడాలా, లేకపోతే కూలింగ్ అన్నాడు. ఈ పోతే లాక్కుంటాం అంటున్నారు. మరి ఏం పరిస్థితి? ఏం చేశాను వచ్చి జగన్ అన్నవాడు అభివృద్ధి అంటే 3 రైతులు బాగానే ఉంది, కానీ కాకపోతే ఏంటంటే రాజధాని ఇక్కడ అంటే డెవలప్ చేయాలా. వైజాగ్ డెవలప్ అయిందిగా, సూపర్గా ఉందాడు అక్కడ. వాడు 3 రైతులు సాగు చేసిందండి. దానికి ఎప్పటికైనా సపోర్ట్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1. కాదన్నా, ఈయన ఇప్పుడు అమ్మఒడిని తల్లికి వందనం అని పేరు మార్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసారని చెప్తున్నారు కదా. వేసాడు. నాకు 3 పిల్లలు, 2 బండి, ఒక్కరికే బండి. మా అబ్బాయి తప్పితే ఎవరికి పడాల. ఒకసారి 5 ఏళ్ళు బండి అంట. మరి ఏంది సూపర్ సిక్స్ అంటే సూపర్ ఏం చేశాను నువ్వు? బస్సు ఫ్రీ అన్నావు సంవత్సరం. ఇప్పుడు ఎన్ని మరి దీపావళి వస్తుంది, ఏమి లేదా? ఇప్పుడు 50 సంవత్సరాలకి పింఛన్ అన్నాడు. ఇది ఇప్పుడు నాకు నేను చదువుకోలేదు. ఇది పింఛన్ ఏది రాశారు 36 ఏళ్ళు నెలకి వెయ్యి. నా భార్యకి ఇస్తాను ఏమి లేవు. వరకేందంటే నామకర్తానికి ఎన్ని ఏదో సోలి మాట చేస్తాం ఉపయోగం ఉండదు. కానీ ఒక లెక్క చెప్పండి, జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1. కరెంట్ కూడా మొగలా చేశాడు జగన్. 18 సంవత్సరాలు నిండిన దగ్గర నుండి 59 సంవత్సరాల లోపు వాళ్ళకి వరకు నెలకి 1500 ఇస్తానన్నాడు. దాని ప్రస్తావన ఏమైంది? అసలు ఏమీ లేదు. దానికి వరకు ఊసే పై మాటలు కానీ చేసే అవకాశం లేదు. వేస్ట్ అవన్నీ. నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి నెలకు 3000 అన్నారు. దాని ప్రస్తావన ఏమైనా వస్తుందా? అసలు దాని గురించి మనకేం తెలియదు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. అసలు అవన్నీ మనకేం తెలియదు. ప్రస్తుతానికి ఏం వచ్చినాయి, ఎవరికి వచ్చినాయి, రణోళ్ళకి వచ్చి చెప్పాను. ఉద్యోగాలు కానీ ఏమైనా వచ్చినాయా? ఏం వచ్చినాయి? ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనకి చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పాలనకి వ్యత్యాసం ఏంటి? నాకైతే నా వల్ల నాకు ఉపయోగం ఉంది. ఒకరితో నాకు అనవసరం. నాకు ఉపయోగం ఉంది. నా పిల్లల చదువులు కానీ నెంబర్ 1 ఉన్నాయి. అన్నీ ఉపయోగం ఉన్నాయి. నేనేం కొనలా. నేను వాసన చెప్పాలంటే ఒక సొక్క ముగ్గురు కూడా నా పిల్లలు కొనలా, ఒక పుస్తకం కూడా కొనలా. మొత్తం ఆయన ఇచ్చాడు. చంద్రబాబు గారు వచ్చాడు, ఇచ్చాడు. చూద్దాం, ఆయన కూడా చూడాలిగా. జగన్మోహన్ 5 సంవత్సరాలు నేనేం కొనలా. నాకు దగ్గర 20-30 రూపాయలు సంవత్సరాలు 20-30 రూపాయలు లాభపడి నా పిల్లల వల్ల బాగుపడ్డాను. ఇప్పుడు నోట్స్ కొనాలంటే ఒక పిల్లకి 20 నోట్స్ కొనాలి. ఎంత అవుతాయి? ఒక అమ్మాయి కొనాలి 5 వేలు అవుతుంది. డ్రెస్సులు కొనాలి. ఇప్పుడు ఆ టైం కొన్నాం. ఇప్పుడు కొనే టైం లేదు. జగన్మోహన్ టైంలో కొనలా. ఇంగ్లీష్ మీడియం చేసి నెంబర్ 1 అసలు. ఇంగ్లీష్ మీడియం చేసిన పిల్లలు, నా పిల్లలు నెంబర్ 1. ఒక పిల్లతో నాకు వద్దు, నా పిల్లలు నెంబర్ 1. ఇంగ్లీష్ మీడియం వల్ల ఉపయోగం ఏంటన్నా? అసలు ఉపయోగం నెంబర్ అసలు పిల్లలు ఇప్పుడు ఏడో పోయి ప్రైవేట్ చదివేకండి. గవర్నమెంట్ కూడా ఇంగ్లీష్ మీడియం నెంబర్ 1 కదా. ఇప్పుడు ప్రైవేట్ పోతాం, లక్షలు పెట్టాలి. లక్షలు మనం పెట్టడం సంవత్సరం మనకేముంది? లక్షలు పెట్టడం గవర్నమెంట్ చదువుతుంది కదా. ఇది మాత్రం చంద్రబాబు నాయుడు ఇది చేయమని చెప్తున్నాం. ఇంగ్లీష్ మీడియం నెంబర్ 1. ఏదైనా కానీ మీరు చంద్రబాబు నాయుడు గారి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసుకుంటే జగన్ గారికే ఫస్ట్ అంటారు. నేను నాకు నచ్చింది కాబట్టి నేను పని చేశాడు కాబట్టి నాకు చెబుతున్నా. నాకు అయింది పని కాబట్టి ఇప్పుడు చెప్తే ఎందుకో చెబుతున్నాము. ముందు అవ్వాలి కదా. ఇప్పుడు చేసిన 5 సంవత్సరాలు నాకు ఖర్చు తగ్గినప్పుడు నేను దాన్ని సపోర్ట్ చేయాలి కదా.